ఇది పాసిబుల్లా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు ప్యానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడో పోనీ కొండల మధ్య లేకపోతే సహాయం అందించేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాల్లో లేదా సెల్ ఫోన్లు సిగ్నల్ లేనటువంటి ప్రాంతాల్లో లేదా మనం వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొచ్చేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు అయితే సరే వారు చెప్పిన దానికి సరే సాధ్యపడదేమో అవకాశం లేదేమో అని చెప్పి చెప్పుకోవడానికి. విజయవాడ నడిబొట్టున జరిగిందండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి కొన్ని వందల ఫంక్షన్ హాల్స్, కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్, అనేక రకాలైనటువంటి కళ్యాణ మండపాలు, హోటల్స్ కొన్ని వందలు ఉన్నాయి. సరే 2 లక్షల మంది కాదు, కొన్ని 1 లక్ష మందిని కాపాడాలి కదా. అంటే ఇలా విపత్తు ఉంది, ఇంత నీరు వస్తుంది, వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా? ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి, నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు. సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డిఈ చెప్తారు. జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఎన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సన్నగా వరద వచ్చో లేకపోతే ఏ తుఫాన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పని అనుకుంటాం. కానీ తెలిసి ప్రజలు 45 మంది ప్రాణాలు పోయారంటే ఈ డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు. దీనికి ముఖ్యమంత్రి, సంబంధించినటువంటి మంత్రులు, సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు. దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. కావాలని చెప్పి తెలిసి మీరు ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారు. ఉదాహరణకి 2022లో నేను ఏఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. చింతూరు ప్రాంతం, ఆ ప్రాంతంలో సబరీ నది వెళ్ళి ఇలాగే సబరీ నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంటుంది. ఆ సందర్భంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద నీరు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో వచ్చింది. దాదాపు 250 గ్రామాలు, ఇలా విజయవాడ నడిబొడ్డును కాదు అది, కలిసినటువంటి 7 మండలాలు ఏవైతే ఎటపాక, విఆర్పురం, చింతూరు, ఈ రకమైనటువంటి ఈ మండలాలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం కానుకొని ఉన్నటువంటి మండలాలు, ఈ మండలాలన్నిటికి కూడా వరద హెచ్చరిక వచ్చినప్పుడు ముందుగానే అందరినీ కూడా సమాయత్తం చేసి దాదాపు 250 గ్రామాలు, 18,000 కుటుంబాలు 102, 103 పునరావాస కేంద్రాలను పెట్టి వాళ్ళందరినీ కూడా తరలించాలి. రోడ్డు మార్గాలు కూడా లేవు కొన్ని ప్రాంతాలకి. లాంచీల్లో మన పడవల్లో తీసుకుని వచ్చి వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టి వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి వాళ్ళు మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చినంత వరకు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి చూసుకొని మళ్ళీ ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ఆర్థిక సహాయానికి అప్పటికప్పుడే అందించి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా అందించి ఒక్క ప్రాణం కూడా పోకుండా